హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. హార్ట్ఫుల్గా ఈరోజు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే నేను ఇవాళ వ్లాగ్ అనేది పెడుతున్నాను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్యూ మెంబర్స్కి అయినా తెలిసి ఉండాలి. ఈ మధ్య నేను వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయట్లేదు. ఎందుకనేది ఈరోజైతే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇవాళ అయితే మార్నింగే నిద్ర లేచానండి. లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను. బయట కూడా శుభ్రంగా కడిగేశాను. ఇవాళ వచ్చేసి ట్యూస్డే కదా, కొంచెం ముగ్గు అవి పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోర్ మీద ముగ్గు అనేది సరిగా కనిపించదండి. అందుకే నేను చాలా టైమ్స్ పెట్టాను. ఏదైనా స్పెషల్ డేస్ అలా ఉన్నప్పుడు మాత్రమే ముగ్గు పిండితో పెట్టి పసుపు కుంకులతో డెకరేట్ చేసుకుంటాను. అది కూడా కొంచెం టైమే ఉంటుంది. మా ఇంట్లో పిల్లలు ఎవరు లేకపోయినా మా హస్బెండ్ అటు ఇటు వెళ్ళి తొక్కేస్తూ ఉంటారు. నేను ఏదైనా పని మీద వెళ్ళినా కానీ అది మళ్ళీ నా కాళ్ళకు అంటుకొని వచ్చేస్తుంది. సరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఎప్పుడో తీసుకున్నాను ఏదో చిన్న జాతరలో చాగలిలో. సరే ఇంక ఇవాళ వేసుకుందాం అనేసి ట్రై చేశాను. ఇంక ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా నైట్ అయితే వర్క్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి. అరౌండ్గా 3:30 అలా అయిపోయింది. ఇంకా నైట్ గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే బయట అంతా ముగ్గు పెట్టేసుకుని ఇంక లోపలికి వచ్చి గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మరి నైట్ 3:30 అయింది కదా, మార్నింగ్ నువ్వు ఏ టైంకి లేచావంటే నేను లేచేసరికి 7 అయిందండి. యాక్చువల్గా అలారం పెట్టాను 6:30కి. అది మా హస్బెండ్ ఆఫ్ చేసేసారు. పాప నైట్ తను కూడా నిద్రపోలేదు, నిద్ర రావట్లేదు అని చెప్పి నాతో పాటు అట్లానే ఉండిపోయారు. ఇంకా ఆయన అలారం ఆఫ్ చేస్తారు. ఇంక నేను అప్పుడు లేచి 7కి లేచి ఇంక వర్క్స్ అనేవి చేస్తున్నాను. ఇవన్నీ నైట్ చేసుకుని ఉంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా దీపం అనేది పెట్టేసుకుందును. బట్ మార్నింగ్ ఇంకా నిన్న నాకు ఓపిక లేకుండా పోయింది. ఎందుకంటే నిన్నే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వచ్చాను. ఇంకా వచ్చి ఇంకా స్ట్రెయిన్ అయిపోయినట్టు అట్లా అనిపించింది. ఇక్కడైతే ఇంకా నైట్ మేము తిన్న గిన్నెలు అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఇంక వంట అనేది స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. చూసారా, మాకు సింక్ అనేది స్టవ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. అందుకే నేను ఏమైనా గిన్నెలు కడిగినా ఏం చేసినా ఇదంతా చాలా చెత్త అయిపోతుంది అనమాట. ఇప్పుడు తెలుసా మీకు, రోజులో నేను 3 సార్లు అయినా ఇవి అనేది క్లీన్ చేస్తానండి. అయినా కూడా ఇలాగే అయిపోతుంది. చాలా అంటే చాలా చిన్నది మా వంటగది. దానివల్ల నేను సింక్లో ఏమైనా గిన్నెలు కడిగినా లేకపోతే ఏమైనా కూరగాయలు అవి కడిగినా కానీ ఆ వాటర్ దీని మీద వెంటనే పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. అలాగే ఇంకా గిన్నెలు అనేవి క్లీన్ చేసి ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఆరబెట్టేశాను. నాకు ఇంకా గిన్నెల స్టాండ్ కూడా ఏమీ లేదు. తీసుకోవచ్చు, బట్ ఏంటంటే పెట్టుకోవడానికి స్పేస్ కూడా లేదు కదా, అందుకే ఇంకా నేను తీసుకోలేదు. ఇక్కడైతే ఇంకా గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే లోపల బెడ్రూమ్లో తుడిస్తాను. అక్కడ మా హస్బెండ్ ఇంకా నిద్రపోతున్నారు, చెప్పాను కదా. నైట్ ఆయన కూడా పాపం 3 వరకు నిద్రపోలేదు. ఇంకా అందుకే లేపడం ఎందుకులే అని నేను సైలెంట్గా వెళ్ళి లోపల క్లీన్ చేసి అలాగే ఇక్కడ బయట అంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఇదంతా తుడిచేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేస్తాను. ఏంటో మా ఇంట్లో ఎవరు ఉండరండి, కానీ డస్ట్ అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది. మీతో ప్రీవియస్గా కూడా నేను షేర్ చేసుకున్నానా. ఈసారి ఏమైందంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవాళ వచ్చాను, అంటే మండే మధ్యాహ్నం అయితే వచ్చాను అనమాట. వచ్చేసరికి ఇంట్లో అది ఏమంటారు చెద పట్టేసింది అనమాట గడపల దగ్గర. అసలు ఎందుకు పట్టిందో అర్థం కాలేదండి. ఇల్లు కూడా మనం మంత్లీ 2 డీప్ క్లీన్ చేసినా కానీ డస్ట్ అనేది వచ్చేస్తుంది. అది ఫాల్ట్ మాదా లేకపోతే కన్స్ట్రక్షన్దా అనేది అర్థం కాదు నాకు. ఇంకా క్లీన్ చేసుకునేదాన్ని క్లీన్ చేసుకున్నట్టే ఉండాలి. మనం ఇంక ఇవే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం ఇంకా జాబ్లు అవి చేయక్కర్లేదు అనమాట. కొంతమంది చేసుకుంటారు ఓపిక్గా. నాకైతే నేను మంత్లీ 2 చేయడమే చాలా ఎక్కువ అనమాట. కొంచెం టైంని దీనికి యూటిలైజ్ చేయలేను కదా నేను. ఇంకా మనకు వేరే పనులు కూడా ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు ఇంక ఇవే క్లీనింగ్స్ చేసుకోవాలంటే ఎలా చెప్పండి. ఇంకా తుడిచేసిన తర్వాత ఇల్లైతే స్నానం చేసి వచ్చేసాను. ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు అవి మొన్న తీసుకొచ్చినవేనండి, గులాబీలు. ఇంక ఇవే దాచేసాను. వచ్చేసరికి ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టినవి బాగానే ఉన్నాయి. అంటే ఇవి ఫ్రైడే తీసుకొచ్చిన పువ్వులు అనమాట. ఇంకా అమ్మవారికి ఇలాగా గులాబీలు పెట్టేసుకున్నాను. చూసారా, చాలా మామూలు హైబ్రిడ్ అయితే పువ్వులు గులాబీలు ఉన్నాయి, కానీ నార్మల్ రేఖ ఉంటాయి కదండి మనకి, అవి అయితే మాత్రం రేఖలు అవి ఊడిపోయినాయి అనమాట. సరే ఏదో ఒకటి చేద్దామన్నట్టు మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను టీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా నిన్న సాయంత్రం అంటే నిన్న 3 టైంకి వచ్చాము. ఇంకా టిఫిన్ అవి ఏమి నేను ఇంట్లో ఏం బ్యాటర్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ బయట నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. అంతలోకి నేను అల్లం టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ టీ అయితే మొదలు పెట్టానండి. ఇంకా టీ పౌడరు ఇంకా అల్లాన్ని తురుముకొని ఇంక ఇందులో వేసేస్తాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడ నేను ఏం తప్పు చేశానంటే పెద్దవి ఉన్నాయన్నమాట హోల్స్, అటువైపు కాకుండా ఈ చిన్న దాంట్లో చేసేసరికి బాగా మెత్తగా ఇంకేదో పేస్ట్ చేసినట్టు వచ్చేసింది. తీసేదానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. తీసేదానికి పక్కన పెడితే
కడిగేటప్పుడైతే ఇంకా ఇబ్బంది అయిందనమాట. కానీ వెంటనే క్లీన్ చేయకపోతే మళ్ళీ అతుక్కుపోతాయని ఇది నేను అల్లం అందులో వేసేసి దీన్ని ఇమీడియట్గా వెంటనే క్లీన్ చేసి దాచిపెట్టేశాను. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను డీమార్ట్లో, 20 రూపీస్ ఎంతో. బట్ ఇప్పటి వరకు యూస్ చేయలేదు. మొన్న ఇల్లంతా డీప్ క్లీన్ చేశాను కదా, అప్పుడైతే దొరికింది. ఇంకా టీ అయితే పొయ్యి మీద పెట్టేశాను, పక్కన ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇవాళ వచ్చేసి నిన్న ఇంటి దగ్గర నుంచి చింత చిగురు అయితే తెచ్చుకున్నాను. ఇంకా చింతాకు కోడిగుడ్డు పులుసు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి, ఇంకా టీ కూడా అయిపోతుంది. మా హస్బెండ్ ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చేసారండి. నేను ఇంకా ఇడ్లీ అలాగే బజ్జీ కూడా తీసుకొచ్చారు. నాకైతే ఫస్ట్ ఇడ్లీ అయితేనే బాగుంటుంది. ఇడ్లీ అయితే కొంచెం స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, నెక్స్ట్ అలాగా లైట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆయిల్ ఫుడ్ ఏదైనా కానీ ఇంకా చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. ఈ మధ్య ఇంకా నేను పూరీలు అవి తింటున్నాను, కానీ అసలు ఇంతకుముందు అయితే అసలు అవి కూడా తినేదాన్ని కాదు. ఇక్కడ ఇడ్లీ అయితే చాలా బాగుంటాయండి. ఇంక ఈ 2 ఇడ్లీ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంక ఈ బజ్జీ అన్నమాట, మైసూర్ బజ్జీ అంటారు కదా, చిన్న చిన్నవి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అందుకే నేను మా హస్బెండ్తో ఇవే తీసుకురమ్మని చెప్పాను. ఇవి 8 వచ్చేసి 20 రూపీస్ అంట. వర్తే అనిపించింది మాకు. ఇంకా నేను 4 బజ్జీలు 2 ఇడ్లీ వేసుకొని, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంక తినేసామన్నమాట. కొన్ని టైమ్స్ రెస్టారెంట్స్లో పెద్ద హోటల్స్లో కన్నా చిన్న చిన్న బండ్ల మీద టిఫిన్ కూడా చాలా బాగుంటుంది కదా. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మా హస్బెండ్ తెచ్చారు, బాగా నచ్చింది అనమాట. ఇంకా మా వీధి చివరే ఉంటుంది. ఇంకా నేను గుర్తొచ్చినప్పుడల్లా అక్కడికే వెళ్ళి బజ్జీలు తీసురండి అంటాను. అసలు ఆయిలే పీల్చమండి ఈ బజ్జీలు, ఎంత బాగుంటాయో. ఇంకా ఫుల్గా టిఫిన్ అయితే చేసేసాను. మా హస్బెండ్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. ఆయనకి లేజీగా ఉంది పాప, నిద్ర సరిపోక. ఇంక నేనైతే తినేస్తున్నాను, ఇంకా ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి కదా. ఇంకా టిఫిన్ అయితే హ్యాపీగా తినేసాను. నేనైతే అసలు బజ్జీలు తిన్నాను, ఇక్కడైతే ఫుల్గా లాగించేసాను. ఇంకా తర్వాత అయితే ఇందాక టీ పెట్టుకున్నాను కదా, దాన్ని కొంచెం వేడి చేసి ఇంకా నేను చిన్న గ్లాసులో వేసుకుని తాగేస్తున్నాను. ఇంకా ఎంతైనా అల్లం టీ ఇలా టిఫిన్ తిన్న తర్వాత ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉన్న చట్నీతో అలా టిఫిన్స్ చేసిన తర్వాత ఇలా అల్లం టీ తాగితే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా టిఫిన్ తినగానే అల్లం టీ ఇలా తాగడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలాగ స్పైసీ చట్నీస్తో టిఫిన్ చేసిన వెంటనే ఇలా ఒక మంచి టీ తాగితే అసలు ఆ ఫీల్ ఎంత బాగుంటుందో, చాలాసేపు హ్యాపీగా ఉంటుంది మన నాలుగుకి. ఇక్కడైతే ఇంకా టీ కూడా తాగేశాను. మా హస్బెండ్కి అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు, ఆయనకి ఇంకా టైం పడుతుంది. అంతలోకి ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి. ఇంకా తీసేసి ఇంకా వలుస్తున్నాను. ఈరోజు చిన్న మిస్టేక్ ఏం జరిగింది అంటే, ఎగ్స్ నేను సిమ్లో పెట్టేశాను. అంటే నేను టిఫిన్ అది చేసేసరికి టైం పడుతుంది కదా అని చెప్పి కొంతసేపు మా హస్బెండ్తో మాట్లాడుకుని వద్దాంలే అని అనుకుని సిమ్లో పెట్టేశాను. అలాగే చాలా టైం అయిపోయింది. కానీ నేను ఇగ్నోర్ చేస్తాను అనమాట. ఎక్కువసేపు అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఇంకా టీ అయితే మా హస్బెండ్కి ఇస్తున్నాను. దానివల్ల ఎక్కువసేపు బాయిల్ అయిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది, కానీ సిమ్లో పెట్టడం వల్ల సరిగ్గా బాయిల్ అవ్వక తొక్క అనేది సరిగ్గా రాలేదనమాట. ఒక్క ఎగ్ కూడా పర్ఫెక్ట్గా తొక్క అనేది రాలేదు. కొన్ని టైమ్స్ ఎంత బాగా వస్తాయో నేను ఏంటంటే నెగ్లెక్ట్ చేశాను, సిమ్లో పెట్టాను, ఎక్కువ టైం ఉంచాను. ఇటు గ్యాస్ వేస్ట్ అయిపోయింది, ఇక నాకు సరిగ్గా కుక్ అవ్వలేదు. చూసారా అన్నీ ఏదో గజ్జిగజ్జిలా వచ్చాయి. ఏదో పర్లేదండి, కుకింగ్ బాగానే అనిపించింది. ఇంక ఇదైతే చింత చిగురు అనమాట. మీలో ఎంతమందికి చింత చిగురుతో చేసే ఐటమ్స్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అసలు చింత చిగురు అంటే మీకు ఎవరికైనా తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. మా పల్లెటూరు సైడ్ ఎక్కువ చింత చిగురు దొరుకుతుందండి. ఇంతకుముందు పెద్ద ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ ఈ మధ్య బాగా డిమాండ్ ఉందన్నమాట. చూసారా, ఇంకా చిగురు లాంటిది ఉంచి ఇంకా ఆకులు లాంటివి, చింతాకులు లాంటివి తీసేసాను అనమాట. ఎందుకంటే చింత చిగురు అంటే చింత చిగురే కదా, ఆకులతో మనం ఏం చేసుకుంటాం, బాగోదు కూడా కర్రీ. ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక దానిలో వేసేస్తే అది ఆరుతూ ఉంటుంది. నా దగ్గర జాగులు లాంటిది ఏమీ లేదు. మీ దగ్గర ఉంటే వడపోసేసుకున్న వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతాయి. నా దగ్గర ఏం లేక ప్లేట్లో బాగా పిండేసి అక్కడ వేస్తున్నాను. ఇంక ఇవాళ ఫస్ట్ టైము ఇంక నేను ఎందులో చూడలేదు, నాకే అనిపించింది పులుసు, కోడిగుడ్డు పులుసు లాగా చేద్దాము, దానిలో చింత చిగురు వేద్దాము అని చెప్పేసి. చిగురు అయితే చూసారా ఎంత బాగుందో. అండ్ మీతో ఇలా విషయం అనేది షేర్ చేసుకుంటాను అన్నాను కదండి, నేను మళ్ళీ బ్లాగ్స్ అనేవి తీయడం స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ నాతో ఒక మాట అన్నారు అనమాట, నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తావు కానీ పూర్తిగా ఫినిష్ చేయవు, నీలో ఉన్న మైనస్ అదే. నువ్వు ఏదైనా పని చాలా ఫోర్స్గా మొదలు పెడతావు కానీ కొన్ని రోజులు అయిపోయిందో దాన్ని వదిలేస్తావు అని అన్నారు. నిజమే కదా అని అనిపించింది అనమాట. దానివల్ల నువ్వు లైఫ్లోనూ కాదు, యూట్యూబ్లోనే కాదు, దేనిలోనూ సక్సెస్ అవ్వలేవు. ఎంత ఫోర్స్గా అయితే పని మొదలు పెడతావో అది సాధించే వరకు అలాగే ఉండాలి, కానీ నీలో పట్టుదల లేదు అని అన్నారండి. నాకు కూడా నిజమే అనిపించింది. నేను ఏదైనా కానీ ఇది చేయగలను అని స్టార్ట్ చేస్తాను, కానీ మళ్ళీ గివ్ అప్ ఇచ్చేస్తాను. ఇదే నాలో ఉన్న మైనస్ అంట.
ఆయన చెప్పడమే కాదు, ఆయన చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమైంది. సో నేను ఈ రోజు నుంచి సిన్సియర్గా నేను మళ్ళీ యూట్యూబ్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఫస్ట్లో మీరు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారో, 0 to 1000 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చారో, మీరు అందరూ మళ్ళీ మీ హెల్ప్ అంటే మీ ఈ సపోర్ట్ని నాకు అందించి నన్ను ఇంకా యూట్యూబ్లో మంచిగా గ్రోత్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికోసం నేను ఏం చేయాలో అదంతా చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ వీళ్ళందరికీ ఒక ఉండిపోయింది కదా, నువ్వేది చేయలేవు, నువ్వేది అన్నీ గివప్ ఇచ్చేస్తావని. మా హస్బెండే కాదు, మా సిస్టర్ కూడా అదే అన్నారు. సో నేను దీన్ని గివప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలైనా లేకపోతే ఎంత కాలమైనా కానీ ఇలా పేషెన్స్తో వెయిట్ చేస్తానండి. చూస్తాను సక్సెస్ ఎప్పుడు వస్తుందో. వీళ్ళందరూ నువ్వు చేయలేవు అన్న వాళ్ళతోనే నువ్వు చేసావు, సాధించావని అని అనిపించుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం మీరు ఏం చేయక్కర్లేదండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఏంటి నాలో ఉన్న ఫాల్ట్ అని చెప్తే నేను దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి కొంచెం ఒక చిన్న హోప్లా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసిన దానిలోనే నేను చింత చిగురు కూడా వేసి ఫ్రై చేస్తానండి. ఇది చింత చిగురు మనం ఆనియన్స్లో వేస్తే కొంచెం పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. చూసారు, ఇక్కడ చిగురు అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మనము దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఓన్గా ట్రై చేశాను కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. పులుసు, మా హస్బెండ్కి పులుసు కర్రీస్ అంటే చాలా ఇష్టం, నాకేమో ఫ్రైస్ ఇష్టం అనమాట. ఇంకా ఆయనకి ఇష్టం కదా అని వాళ్ళు ట్రై చేశాను. ఎలా బాగుంటే యూట్యూబ్లో పెడదాం, లేకపోతే లేదన్నట్టుగా అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇంకా పసుపు కూడా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన అంతా పోయే వరకు. దీనిలో నేను ఏ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా యూజ్ చేయలేదు. మీరు చూసినట్టయితే ఆనియన్ కూడా ఒక 2 చిన్నవి వేసేసుకున్నాను అనమాట. ఇంకా దీనిలోనే సరిపడే కారం, మీకు తెలిసిందే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే ఒక 1.5 స్పూన్ వేసాను. మేమిద్దరమే ఉంటాము, ఒక పర్సన్ ఏమో భోజనానికి వస్తా అన్నారనమాట మా రిలేటివ్స్. ఇంకా ముగ్గురు కోసం అయితే నేను ఇది కుక్ చేస్తున్నాను. ఇంకా కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దీనిలో మనకు పులుసుకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి. నార్మల్గా అయితే కోడిగుడ్డు పులుసు చింతపండు అవి వేస్తాము, బట్ ఇక్కడ మనకు చింత చిగురే చాలా ఎక్కువ ఉంది కదా అని ఇంకా నేను ఏం వేయలేదన్నమాట. ఈ పులిపే చాలా వరకు సరిపోయింది. దీనిలో ఇంక నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. పులుసు అంతా మరిగిన తర్వాత మనం మళ్ళీ ఎగ్స్ అనేవి వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. కాకపోతే ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. పులుసులు అవి ఇష్టపడే వాళ్ళు పుల్లగా వాళ్ళకి నచ్చుతుంది. దీనిలో మళ్ళీ ఇంకా ఇదైతే బాగా మరిగిపోయింది కదండి. దీనిలో ఇంకా కోడిగుడ్లు కూడా వేసేస్తాను. చెప్పాను కదా, కోడిగుడ్లు అయితే సరిగా రాలేదనమాట. తొక్కలు నాదే ప్రాబ్లం అండి. మనం కొంటేసి ఇవి గుడ్లు బాగాలేవేమో పాడైపోయినాయి అనుకుంటాం, కానీ ఈసారి అయితే ఫాల్ట్ అయితే నాదే. ఇక్కడైతే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా. మా హస్బెండ్కి ఈరోజు కర్రీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఆయనకి టేస్ట్కి సరిపడా ఉంది కర్రీ. ఇంకా ఇవి రైస్ కూడా నేను నైట్ కొంచెం ఎక్కువ రైస్ కుక్ చేస్తానండి, అదే ఉంది. ఇంకా నేనైతే వేడివేడిగా కోడిగుడ్లు పులుసు అలాగే నిన్న నైట్ రైస్ వేసుకుని హ్యాపీగా తినేసానండి. కర్రీ అయితే చాలా బాగుంది, మా హస్బెండ్కి కూడా నచ్చింది. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.